స్వామి నన్నెవరు భక్తితో పూజించడం లేదు. భయంతోనే పూజిస్తున్నారు. నా పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఈ భయం పోవడానికి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతల పూజాఫలం ఆ ఒక్క రోజే రావాలని కోరుతాడు శనీశ్వరుడు వెంకటేశ్వరుణ్ణి. అప్పుడు శ్రీనివాసుడు, నీ కోరిక సమంజసంగానే ఉంది. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులైతే 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త దోషాలు తొలగించుకుంటారు అని వరమిస్తాడు. ఈ వ్రతం చేసే విధానం ఏంటంటే, శనివారం బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి కొబ్బరికాయలు 2, అరటిపళ్ళు 4, నల్ల ద్రాక్ష 7 చిమ్మలి ఉండలు సిద్ధం చేసుకొని మొదట శనిదేవునికి ధ్యానించుకొని పూజించుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వరుని ధ్యానించుకొని పూజించుకోవాలి. ఇలా 7 వారాలు చేసి ఆఖరి శనివారం పూజ చేసి తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి.